జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీ అందరి కోసం ఒక జబర్దస్త్, ఒక సూపర్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన. నిజంగా మన దేశంలో మార్పులు చాలానే జరగకపోతే చాలా కష్టం. ఇంకా అసలు విషయానికి వస్తా, మన దేశంలో నక్సలైట్లు కానీ, రాడికల్స్, అర్బన్ నక్సలైట్లు, ఈ మాఫియా గ్యాంగులు, తీవ్రవాద సంస్థలు, తీవ్రవాద సహాయకులకు అసలు లోటే లే. మీకు తెలియదేమన్నా అది నేను చెప్పేది ఇంతకు మించే. ఇలాంటి దేశద్రోహులు మన దేశంలో అయితే పుష్కలంగా ఉన్నారు. ఏడగాలంటే ఆడ చెత్త నెట్టుంటారు. వీళ్ళంతా ఒకటిగా, ఒక జట్టుగా మారి తమ కార్యకలాపాలను దేశంలో అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు. చూడండి, అంటే మనలో యూనిటీ లే, ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల్లో యూనిటీ లే. మీకు అర్థమవుతుందా? ఒక మంచి చేయాలనుకునే వాళ్ళు యూనిటీ లే. ఎవడైనా ఒక మంచి పని చేస్తా అన్నా కూడా వాడి సపోర్ట్ ఉండదు. కానీ ఎవడైతే పొరంబోక పనులు చేస్తూ ఉంటాడో, ఈ దేశానికి ధర్మానికి ఎవడైతే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడో, నాయనా వాళ్ళకు దొరికే సపోర్ట్ అంతా ఇంత కాదు. ఎత్తుకుంటా పోయి చేస్తారు. ఒరే మేము ఉండం కదా, మేము ఉన్నా బాయ్, తూ కైకురే పరేషానో రాయ్ అని చెప్పి పోయి చేస్తారు. కానీ మన బతుకులు అట్టటి కాదే. ఒరే స్వామి నాయన వీడియోలు చూడండి రా అంటే బంగపడుకోవాలా, సబ్స్క్రైబ్ చేయమంటే బంగపడుకోవాలా, కామెంట్ చేయమంటే బంగపడుకోవాలా, లైక్ కొట్టమంటే బంగపడుకోవాలా. మళ్ళీ ఈడేమన్నా ఉండదు అంటే ఏనా గోసిపోతాలే, లోపల చూసే బన్నీ బొక్కలు పడి ఉంటుంది. కానీ వాళ్ళక ఏది కావాలంటే అది చేస్తూ ఉంటారు ఇష్ట ప్రకారం. ఓయమ్మ, ఈ దేశాలు అట్ట బానిచ్చి భారతదేశానికి ఎన్ని శత్రు దేశాలు ఉన్నాయి, అంతమంది వీళ్ళకి ఫండింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళ శక్తిని బట్టి, వీళ్ళ దమ్ము ధైర్యాన్ని బట్టి. కానీ ఈడ పరిస్థితి మనకు ఆ మాదిరిగా ఉండదు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కొంత అడ్డుకట్ట అయితే పడింది. వీళ్లకు అందేటటువంటి ఫండింగ్ను మోడీ ప్రభుత్వం ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తూ వస్తుంది. ఏది, ఈ బయట నుంచి ఫండింగ్ రాకుండా ఏడాడైతే అడ్డుకట్లేసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా వరకు మన దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది మనకు అంతర్గత శత్రువులు, బయట శత్రువులతో పాటు మనకు ఎంతమంది అంతర్గత శత్రువులు ఉన్నారు. అయితే వీటిని కనిపెట్టాలంటే అందుకు ఇంటెలిజెన్స్ అవసరం. ఇంటెలిజెన్స్ సంస్థలకు ఇన్ఫార్మర్లు అవసరం ఉంటుంది. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, అదిగో కూడా ఇట్టొచ్చాడు, వీడు ఇట్ట పోతాడు, అదిగో కూడా వచ్చాడని చెప్పి చాలా సినిమాలు చూపిస్తూ ఉంటారు ఈ ఇన్ఫార్మర్లకు సంబంధించి. అలాంటి సినిమాలు చూడడానికి కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అట్లా ఆ ఇన్ఫార్మర్లు అవసరం ఉంటుంది. ఈ ఇన్ఫార్మర్లో ఎంత ఎక్కువ మంది ఉంటే మన కేంద్ర ఏజెన్సీలకు అంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ జఫాగాళ్ళ గురించి. ఏది, మన దేశ అంతర్గత శత్రువులు ఉన్నారు కదా, ఈ దేశ వ్యతిరేక శక్తులు, ఇంతకుముందుగా నేను చెప్పిన వాళ్ళంతా వాళ్ళ గురించి. ఉదాహరణకు ఇప్పుడు మన దేశంలో సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ అంటే వీళ్ళను సిఏపిఎఫ్ అంటారు. అలాగే అస్సాం రైఫిల్స్, ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళని ఎన్ఎస్జీ అంటారనమాట. ఎన్ఎస్జీ కమాండో అంటే మీకు తెలుసు కదా, ఈ బ్లాక్ డ్రెస్లో ఉంటారు వాళ్ళు. అలాగే ద ఇంటెలిజెన్స్ బ్యూరో, వీళ్ళని ఐబీ అంటారు. అలాగే ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళను ఎన్ఐఏ అంటారు. అలాగే ద నేషనల్ పోలీస్ అకాడమీ, ఎన్పిఏ అంటారు. వీళ్లకు సంబంధించిన బలగాలు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో, అంటే ఈ నక్సలైట్లు, తీవ్రవాదులు వీళ్ళంతా ఉండే ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఏది, వాళ్ళని మట్టు పెట్టడానికి అవసరం. అయితే ఈ నక్సలైట్లను, తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అందుకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది. అందుకోసమే అది పనిగా ఇన్ఫార్మర్లు కూడా పెట్టుకుంటారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఇన్ఫార్మర్లకు ఇచ్చే రివార్డ్ ఎంతో తెలుసా? వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి. కేవలం ఎంతంటే 500 రూపాయలంట. చూడండి, ఇంకా 500 రూపాయల కోసం ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇట్లుంది మన దేశంలో పరిస్థితులు. అంటే ఇన్ఫార్మర్లు ఏంటంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి తెచ్చే ఇన్ఫర్మేషన్కు ఇచ్చే రివార్డు కేవలం 500 రూపాయలంట. ఈ విషయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చెప్పగా అమిత్ షా గారే షాక్ అయిపోయాడంట. ఇది ఏందిరా స్వామి 500 రూపాయలా అనేసి. అంటే మన దేశంలో ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని వ్యవస్థలను మనం ఇంకా ప్రక్షాళన చేయాలో ఒకసారి దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఇక వెంటనే ఈ ఇన్ఫార్మర్లు ఇచ్చే ఈ 500 రూపాయల రివార్డును రద్దు చేసి అప్పటికప్పుడే 30,000 రూపాయల రివార్డు ఇచ్చేలా కేంద్ర ఏజెన్సీలకు అధికారాలు ఇస్తా జీవో జారీ చేసింది. ఎవరు? ఈ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. అంటే ఇకపై ఇన్ఫార్మర్లకు 500 రూపాయల స్థానంలో 30,000 రూపాయల వరకు ఇవ్వచ్చు అన్నమాట. అంతేకాకుండా ఇన్ఫార్మర్ల యొక్క వ్యక్తిగత వివరాలను కూడా సీక్రెట్గా ఉంచడం ఇక్కడ గమనార్హం. అంతే, ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళ మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు కదా. కాబట్టి ఇన్ఫార్మర్లకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా సీక్రెట్గా, గోప్యంగా ఉంచుతాయి.